దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. నీవు ఆయన కన్నుల ఎదుట, నీ ప్రాకారములు ఆయన కన్నుల ఎదుట, నీ జీవితము, నీ క్రియలు అన్నీ కూడా ఆయన కన్నుల ఎదుట ఉన్నవి. ఒక చిన్న మాట మనం ఆలోచన చేస్తే, మన జీవితం ఆయన కన్నుల ఎదుట ఉంది. మనం చేసేటువంటి పనులు ఆయన కన్నుల ఎదుట ఉన్నవి. మనము చేసినటువంటి పరిచర్య ఆయన గమనించాడు. మనము చేసినటువంటి సహాయాన్ని ఆయన గుర్తించాడు. మన ప్రేమను గుర్తించాడు ఆయన. నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. నీ కోసమే దేవుడు ఒక నూతనమైనటువంటి ద్వారాన్ని తెరిచాడు. అంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్లే కదా. నిన్ను దేవుడు ఎక్కడ మర్చిపోయాడు, ఎప్పుడు మర్చిపోయాడు అని ఒకసారి ఆలోచించేయి. ఆయన మనిషి కాదు కదా మర్చిపోవటానికి. సర్వశక్తిమంతుడైన దేవుడు కదా, నిన్నెందుకు మర్చిపోతాడు? ఏ కారణాన్ని బట్టి ఆయన నిన్ను వదిలిపెడతాడు?